పశ్చిమ బెంగాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. తొలిసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. అసలు కమలం పార్టీ గెలుపునకు కారణాలేంటి? తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యాలా, లేదంటే నాన్ లోకల్ ఓట్లను తొలగించడం కాషాయ పార్టీకి కలిసి వచ్చిందా? బెంగాల్లో కాషాయ పార్టీ జెండా పాతింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. చెప్పినట్లే మమతా సర్కార్ను సాగనంపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వ్యూహాలు పనిచేశాయి. దీంతో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. తొలిసారి బెంగాల్లో కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సర్ ద్వారా అక్రమ చొరబాటుదారులు, నాన్ లోకల్స్ ఓట్లు దాదాపు 70 లక్షలకు పైగా తొలగించడం బీజేపీకి కలిసి వచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి వెళ్లాయి. దీంతో కాషాయ పార్టీ విజయం సులువైంది. జంగల్ మహల్, నార్త్ బెంగాల్లో బీజేపీ పట్టు నిలుపుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పై విజయం సాధించేందుకు కారణమైంది. అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ భద్రత, బంగ్లాదేశ్తో సరిహద్దులు అంశాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో బంగ్లాదేశీయులు చొరబడితే తమకు ఇబ్బందులేనని స్థానికులు నమ్మారు. గంపగుత్తగా బీజేపీ వైపుకు మళ్లారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే బీజేపీ నేతలు బెంగాల్ను టార్గెట్ చేసుకున్నారు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటు చేసిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ప్రకటించారు. గంగా నది ప్రవాహం ఎలా ఉంటుందో ఆ దిశగా కాషాయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అప్పుడే అనౌన్స్ చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందుగానే హోంమంత్రి అమిత్ షా బెంగాల్లోనే పాగా వేశారు. తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోయారు అమిత్ షా. తృణమూల్ కాంగ్రెస్ను ఎలా కట్టడి చేయాలో ప్రణాళిక ప్రకారమే బీజేపీ వ్యవహరించింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నేతలను బీజేపీలోకి ఆహ్వానించారు. స్థానిక నేతలకు భరోసా కల్పించారు. అంతేకాకుండా యాంటీ ఇంకంబెన్సీ కమలం పార్టీకి కలిసి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతకు వామపక్షాలు, కాంగ్రెస్ ఓట్లు కలిసి వచ్చాయి. హిందూ ఓటర్లను, మతువాలను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆర్జేకర్ ఆసుపత్రి అత్యాచార కేసును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆమె కుటుంబానికి టికెట్ ఇచ్చి నిలబెట్టింది. ఇది కూడా బీజేపీ గెలుపునకు కలిసి వచ్చింది.